అంతరాష్ట్ర మండలి రాజ్యాంగం వచ్చినా సరే సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత 1990లో మొదటిసారి కాన్స్టిట్యూట్ చేశారు. ఆ తర్వాత దఫాల వారీగా అప్పటికప్పుడు కాన్స్టిట్యూట్ చేస్తూ వచ్చారనమాట. రీసెంట్ గా అయితే 2022లో కాన్స్టిట్యూట్ చేశారు. ఈసారి 18వ లోక్సభ ఎన్నికైన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్ గా నవంబర్ 8వ తారీఖున మళ్ళా కొత్త అంతరాష్ట్ర మండలికి నోటిఫికేషన్ జారీ అయింది. ఈసారి దానిలో చాలా మార్పులు తీసుకొచ్చారు. మెంబర్షిప్ లో గానీ ఆ వ్యవస్థలో గానీ రీకన్స్టిట్యూషన్ చాలా చేశారనమాట. ముఖ్యంగా మనం గమనిస్తే గనక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది సెంటర్ స్టేట్ రిలేషన్స్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరియు ఇంటర్ స్టేట్ రిలేషన్స్ రాష్ట్రాల మధ్య సంబంధాలకి సహకరిస్తూ ఉంటుంది అనమాట. ఆర్టికల్ 263 ప్రకారం రాష్ట్రాల మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, దాంతోపాటు ఏదైనా కొత్త పాలసీస్ తీసుకురావాలన్నా లేదా ఏదైనా కొత్తగా ఎంక్వైరీస్ ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా ఇష్యూస్ ని సాల్వ్ చేయాలన్నా లేదా కోఆర్డినేషన్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య రాష్ట్రాల మధ్య సహకారం కుదరాలన్నా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అవసరం అని చెప్పారనమాట.